హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేతా బర్తిని వ్లాగ్స్. ఈరోజు హెల్తీ రెసిపీ మొలకలతో ఈజీగా ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానాన్ని ఇప్పుడు చూద్దాము. మీకు కానీ మా ఛానల్ ఇష్టమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము. థ్యాంక్ యూ. ఇవి పెసళ్ళతో మొలకలు చేసాము. ఒక రాత్రంతా నానబెట్టి తర్వాత ఒక కాటన్ బట్టలో మనము చుట్టి బయట పెట్టాము అంటే ఈ విధంగా మొలకలు అవుతాయి. తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, చిన్న కట్ చేసుకున్న ఎర్రగడ్డలు, కొద్దిగా కొత్తిమీర, పచ్చి కొబ్బరి, ఇది తర్వాత ధనియాల పొడి, పసుపు, కారం, ఉప్పు, నూనె. ఒక ప్యాన్లో నూనె తీసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఈ మొలకల్లో చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది. ఇది మనం కనీసం 1 మంత్కి ఒకసారైనా ఈ విధంగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్, తర్వాత తగినంత ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ పెసల్ని ప్యాన్లో వేసుకొని సిమ్లో పెట్టుకొని మనము ఫ్రై చేసుకోవాలి. ఇవేమీ ఎక్కువ ఉడకనవసరం లేదు, ఎందుకంటే పచ్చి పెసలు కాబట్టి మెత్తగానే ఉంటాయి. తగినంత కొద్దిగా వాటర్ వేసుకొని ఉప్పు అంతా వేసుకున్నాం కాబట్టి కొద్దిసేపు క్లోజ్ చేసేస్తే ఆవిరికే కొద్దిగా ఉడుకుతుంది. తర్వాత ఈ పొడులన్నీ కారం, ధనియాల పొడి, పసుపు పొడి కొద్దిగా వేసుకొని మనం ఫ్రై చేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేయాలి. ఇప్పుడు కరెక్ట్గా ఫ్రై అయింది. ఇప్పుడు తురుముకున్న కొబ్బరిని దాని మీద ఈ విధంగా చల్లుకుంటే కొబ్బరి మంచి టేస్ట్ ఇస్తుంది. ఈ విధంగా ఒకసారి మొలకలతో ట్రై చేసి చూడండి. ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీకి కానీ రైస్లో కూడా మనం తినొచ్చు, బాగుంటుంది. మంచి ప్రోటీన్ ఉంటుంది వీటిల్లో. సలాడ్స్గా కూడా మనం వెయిట్ లాస్కి కూడా దీన్ని తీసుకోవచ్చు. ప్లీజ్ మా ఛానల్ కానీ మీకు ఇష్టమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.